ఒకప్పటి కథ. ఒకప్పటి కాలంలో ఓ చిన్న గ్రామంలో ఒక సన్యాసి ఉండేవాడు. అతను ఆ గ్రామంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతో ప్రసిద్ధుడయ్యాడు. ఎందుకంటే ఎప్పుడైతే గ్రామంలో ఎండలు పడి వర్షాలు లేకపోతాయో గ్రామస్తులు అతని దగ్గరకు వెళ్లి అతని నృత్యం చేయమని కోరేవారు. సన్యాసి డాన్స్ చేయగానే వర్షాలు కురుస్తాయి. అందుకే ఎప్పుడు వర్షం అవసరమైనా గ్రామస్తులు అతనిని ఆశ్రయించేవారు. ఒకరోజు చాలా దూరమైన నగరం నుండి కొంతమంది స్నేహితులు ఆ గ్రామానికి వచ్చారు. గ్రామంలోని సన్యాసి గురించి, అతను నృత్యం చేస్తే వర్షం కురుస్తుందనే విషయాన్ని విని వారు నమ్మలేదు. వారు ఒక పెద్ద నగరంలో చదువుకున్నవారు కావడంతో ఇలాంటి విశేషాన్ని నమ్మలేకపోయారు. ఇది ఒక వదంతి మాత్రమే అయి ఉంటుందని అనుకుని ఆ సన్యాసిని కలవాలని నిర్ణయించుకున్నారు. సన్యాసిని కలిసిన స్నేహితులు అందరూ కలిసి సన్యాసి ఇంటికి వెళ్లి అతనిని శుభాకాంక్షలు చెప్పారు. అందులో ఒకడు అడిగాడు, "ఈ రోజు వర్షం పడుతుందా?" సన్యాసి నవ్వుతూ చెప్పాడు, "అవును, వర్షం ఖచ్చితంగా పడుతుంది." మరొక స్నేహితుడు అడిగాడు, "ఎలా వర్షం పడుతుంది? ఆకాశంలో మేఘాలే లేవు. అది పూర్తిగా స్పష్టంగా ఉంది." సన్యాసి సమాధానమిచ్చాడు, "నేను నృత్యం చేస్తే, నమ్మకంతో చేస్తే వర్షం ఖచ్చితంగా వస్తుంది." ఈ మాటలు విని అందరూ నవ్వుకున్నారు. డాన్స్ చేస్తే వర్షం పడుతుందని ఎవరూ నమ్మలేం. ఇది అసాధ్యం అని వారు అనుకున్నారు. కాని సన్యాసి నిజంగా ఇది చేయగలడా లేదా అని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. స్నేహితుల నృత్యం. మొదటి స్నేహితుడు ముందుగా నృత్యం చేయడం ప్రారంభించాడు. అరగంట పాటు డాన్స్ చేశాడు. కాని వర్షం రాలేదు. తర్వాత రెండో స్నేహితుడు గంటపాటు నృత్యం చేశాడు. కాని మళ్లీ వర్షం రాలేదు. మూడో, నాలుగో, ఐదో స్నేహితులు ఒక్కొక్కరు డాన్స్ చేశారు. కాని ఎలాంటి వర్షం లేకపోయింది. మేఘాలు కూడా కనిపించలేదు. సన్యాసి నృత్యం. ఇప్పుడు సన్యాసి తన నృత్యాన్ని ప్రారంభించాడు. 1 గంట అయింది, వర్షం లేదు. 2 గంటలు గడిచాయి, మళ్లీ వర్షం లేదు. 3 గంటలు, 4 గంటలు గడిచినా సన్యాసి ఆగలేదు. అతను పూర్తిగా ఆనందంతో, సమర్పణతో నృత్యం చేస్తూనే ఉన్నాడు. స్నేహితులందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ మళ్లీ మళ్లీ ఆకాశాన్ని పరిశీలించారు. కానీ వర్షం రాకపోయింది. సాయంత్రం సమయం వచ్చింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు ఏర్పడడం ప్రారంభమయ్యాయి. మేఘాలు గర్జించాయి. పెద్ద వర్షం మొదలైంది. సన్యాసి మాత్రం ఇంకా నృత్యం చేస్తూనే ఉన్నాడు, ఆ వర్షంలో తడుస్తూ. సన్యాసి మాటలు. వీటిని చూసి స్నేహితులు ఆశ్చర్యపోయారు. వారి కళ్లలో ఆనంద భాష్పాలు నిండాయి. వారు సన్యాసి ముందు గుండ్రంగా మోకాళ్లపై పడిపోయి క్షమాపణలు కోరారు. "స్వామీజీ, దయచేసి మాకు చెప్పండి. ఎందుకు మేము డాన్స్ చేసినప్పుడు వర్షం రాలేదు? మీ డాన్స్ చేసినప్పుడు వర్షం ఎందుకు వచ్చింది? మా నృత్యం, మీ నృత్యం మధ్య తేడా ఏమిటి?" సన్యాసి చిరునవ్వుతో చెప్పాడు, "నా మిత్రులారా, నేను నృత్యం చేయడం ప్రారంభించినప్పుడు 2 విషయాలను గట్టిగా నమ్ముతాను. మొదటిది, నేను డాన్స్ చేస్తే వర్షం తప్పకుండా పడుతుంది అనే నమ్మకం. రెండోది, వర్షం పడే వరకు నేను ఆగను అనే సంకల్పం." జీవిత పాఠం. సన్యాసి మాటల్ని విని స్నేహితులందరూ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. ఏదైనా విజయాన్ని సాధించాలంటే విశ్వాసం మరియు పట్టుదల అవసరం. మన జీవితాల్లోనూ ఇదే సత్యం. ఏదైనా లక్ష్యం సాధించాలంటే మన మీద విశ్వాసం ఉండాలి. అలాగే ఆ లక్ష్యం సాధించే వరకు ప్రయత్నాలు ఆపకూడదు. అదే సన్యాసి చేసినట్టుగా మీరు మీ జీవితంలో విజయాన్ని అందుకోవాలంటే విశ్వాసంతో, పట్టుదలతో కృషి చేయాలి. ప్రయత్నిస్తే విజయాన్ని పొందగలం.